హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంజీ జాహ్నవి. ఈ రోజు అయితే నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో మీరే చూస్తారుగా. ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. దట్ ఈస్ టోటలీ హెవెన్ ఫర్ మీ. ఫస్ట్ లెట్స్ గెట్ రెడీ. అండ్ ఐ గాట్ రెడీ. ఐ కుడెంట్ టేక్ ద వీడియో దెన్. నెక్స్ట్ ఇదైతే ఎందుకు నా ఫేస్ ఎలా కనిపిస్తుందో, సన్ స్క్రీన్ అలా కనిపిస్తుంది. ఓకే, లెట్ ఇట్ బి. అండ్ ఇక్కడికైతే వేరే ఇంటికి వచ్చి మా అక్కని తీసుకొని వెళ్తున్నాను ఆ ప్లేస్కి. సో అసలుకి నేను తీసుకొని వెళ్ళట్లా, వాళ్ళే నన్ను తీసుకొని వెళ్తున్నారు యాక్చువల్గా. అయితే మా అక్క కోసమే వెళ్ళాల్సి వస్తుంది. నేను మా అన్న మా అక్క వెళ్తున్నాం అనమాట ఆ ప్లేస్కి. దాట్ ప్లేస్ ఇస్ రియలీ హెవెన్ వెన్ యూ గో. అండ్ లెట్స్ గెట్ దేర్. దిస్ ఇస్ ఇన్ ద బస్ అనమాట. టికెట్ చూపిస్తున్నాను మీకు, ముందే తీసుకోండి. ఆ టికెట్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. అండ్ పక్కన మా అన్న అరుస్తున్నాడు. సో మై ఎక్స్ప్రెషన్ వాస్ లైక్ దాట్. అండ్ దిస్ ఇస్ మై బ్రదర్. ఇక్కడైతే చెకింగ్ చేయాలన్నమాట. మీకు ఆ టికెట్ చూస్తే అర్థమైపోయింటుంది నేను ఏ ప్లేస్కి వెళ్తున్నానో. దట్ ఈస్ తిరుమల. ఐఎమ్ గోయింగ్ టు తిరుమల. ఓం నమో వెంకటేశాయ. నేను చూడను జాను. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. టైం సరిపోదు. ఇంకా తిరుమలకి అయితే రీచ్ అయిపోయామన్నమాట మేము. ఇట్ ఫీల్స్ హెవెన్. కింద ఉన్నంత వరకు ఎంత వేడిగా ఉంటుందో, పైన వచ్చాక నిజంగా చాలా అంటే చాలా చల్లగా ఉంటుందన్నమాట.
నిజంగా వీలుంటే తిరుమలలో అన్నా సెటిల్ అయిపోవాలి అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. చాలా చాలా అందంగా ఉంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే చాలు. ఇంకేం కావాలి లైఫ్‌కి. అంతే ఇంకా మంచిగా దిగిపోయాక ఇక్కడ ఏం ఆలోచిస్తున్నామంటే మనీ కావాలన్నమాట. మనీ అంతా ఆన్‌లైన్ పేమెంట్స్ అంటే ఫోన్‌పే, గూగుల్ పే అలా ఉంది. లిక్విడ్ క్యాష్ అయితే మా దగ్గర లేదు. సో, ఏటీఎం వెళ్ళడానికి ట్రై చేస్తున్నామన్నమాట. ఏటీఎం కోసం వెతుకుతూ ఉన్నాం మేము. అండ్ ఇంక ఏటీఎం వెళ్ళాక ఆ ఏటీఎం మెషిన్ కూడా పనిచేయలేదు ఫైనల్‌గా. అది జరిగింది. కాబట్టి ఇంక అలానే ఉన్న దాంతో సర్దుకొని వచ్చాము. అంటే ప్రస్తుతానికి ఏం అవసరం అవ్వలేదన్నమాట. కాబట్టి ఏటీఎం మెషిన్ పనిచేయలేదని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బస్ స్టాండ్‌కి లెఫ్ట్ సైడ్‌లో షాపింగ్ అంటే ఇవన్నీ షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకా సబ్వే షాపింగ్ అని సెపరేట్‌గా ఉన్నాయి. అసలు తిరుమలలో గాడ్ ఒక ఎత్తైతే, ఈ షాపింగ్ స్టోర్స్ వాళ్ళు నిజంగా బాగా బతికిపోతున్నారు. వీళ్ళొక ఎత్తు నిజంగా. అదేంటో ఇల్లులు తక్కువైపోయి షాపింగ్ స్టోర్సే ఎక్కువైపోయినాయి. ఇదైతే రామస్తూపం అన్నమాట. రాముడి స్తూపం. నేను ఫస్ట్ టైమ్ చూసాను కాబట్టి క్యాప్చర్ చేశాను. అది ఎందుకుందో కూడా నాకు తెలియదు. అక్కడ రాముడి స్తూపం. ఇక్కడ అన్నమయ్య మీకు తెలిసిందే కదా. అండ్ హియర్ గోస్ వెంకటేశ్వర స్వామి. లెఫ్ట్ సైడ్ లో గరుత్మంతుడు ఉన్నారు. అండ్ రైట్ చూడండి ఇక్కడ కూడా ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ అంట. నిజంగా షాపింగ్ స్టోర్స్ పెట్టిన వాళ్ళు చాలా లక్కీ. నిజంగా ఇక్కడైతే బతికిపోవచ్చు తిరుమలలో. ఇల్లుల కంటే ఇవే ఎక్కువ ఉన్నాయి షాపింగ్ స్టోర్స్. అండ్ ఇక్కడికి వచ్చేసాం కళ్యాణ కట్టికి. మా అక్క కోసం వచ్చామన్నమాట. మా అక్క ఎప్పుడో మొక్కునిందంట హెయిర్ ఇవ్వాలనేసి. హెయిర్ ఇవ్వడం కోసం ఇక్కడ వచ్చేసాం. ఇవన్నీ లాకర్స్ స్టోర్ చేసుకోవచ్చు ఇంకా కళ్యాణ కట్ట. నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు ఎప్పుడో గుండు కొట్టినప్పుడు ఇలా లేదు, డిఫరెంట్గా ఉందన్నమాట. నాకు ఎందుకు అలా అనిపించింది. అండ్ ఇక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. కళ్యాణ కట్ట గుండు కానీ జుట్టు ఇవ్వడం కోసం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. మేము వెళ్ళే దారిలో ఇంకో వే ఉందేమో అయితే నాకు తెలియదు. మేము వెళ్ళిన దారిలో అయితే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. కింద అక్కడ కట్ చేస్తున్నారు, మళ్ళీ స్టెప్స్ దిగాలి అంతే. యాక్చువల్గా అయితే మా అక్క హెయిర్ కట్ చేసింది కూడా క్యాప్చర్ చేశానన్నమాట. కానీ ఇవంతా సీసీ కెమెరాస్ ఉన్నాయి, యూట్యూబ్లో పెట్టకూడదమ్మా అని చెప్పాడనమాట ఆయన కట్ చేసి ఆయన. సో ఇంకా పెట్టలేదు అంతే. ఫైనల్గా మా అక్క అయితే హెయిర్ కట్ చేసుకుంది. అంటే 3 కత్తిర్లు ఇస్తానని మొక్కునిందంట. కాబట్టి మా అక్క కోసమే రావాల్సి వచ్చింది. నేను ఊరికే వచ్చాను, ఊరికే వ్లాగ్ క్రియేట్ చేసుకోవడానికి అంతే. నేను మాత్రం ఏమీ చేయలేదు. అఖండ హరినామ సంకీర్తనం ఇవన్నీ అసలు ఎవ్వరు వినరు. వాళ్ళు మాత్రం పాడుకుంటూనే ఉంటారు ఒక సైడ్. కానీ జనాలు ఎవ్వరూ వినరు నాకు తెలిసి. అండ్ అక్కడే దేవుడు ఉండేది వెంకటేశ్వర స్వామి. ఇక్కడే కదా ఛానల్స్లో అంటే వాట్ ఈస్ ఇట్ ఛానల్ పేరేంటి గుర్తురావట్లా. టీటీడీ ఛానల్స్లో అక్కడే సప్తగిరి టీటీడీ ఛానల్స్లో అక్కడే కదా వచ్చేది. అండ్ మేము వెళ్ళిన రోజైతే అసలు రష్ే లేరు. కానీ లోపలికి వెళ్ళే టైం మాకు లేదనమాట. అండ్ ఇది ఎందుకు తీసానంటే ఇప్పుడు ఎండాకాలం కదా, బండల మీద నడిస్తే ఎక్కువ కాలుతుందని సున్నం పూసారు చూడండి. అలా ఉండాలి అంటే అంతా వాటర్ పోయాలంటే కష్టం కదా, వాటర్ సప్లై చేస్తూనే ఉండాలంటే. కాబట్టి సున్నం పూసేశారు. సున్నం అయితే కొంచెం వేడిని తగ్గిస్తుంది కాబట్టి. ఇంకా అక్క హెయిర్ కట్ చేసుకుంది కాబట్టి కోనేరులో మునిగి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుందామని ఇంకా కోనేటి దగ్గరికి వెళ్దాం. అండ్ ఇక్కడ ఈ ప్లేస్కి అయితే ఇక్కడ కూడా ఫస్ట్ టైం వచ్చా. ఇక్కడే లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. మేము వెళ్తూ ఉంటే లడ్డూ స్మెల్ నిజంగా ఎక్కువగా వస్తుంది. ఎగ్గుట్ అయిపోయింది మేము తిన్నట్టు ఏదో. ఇంక ఇక్కడైతే కోనేటికి వచ్చాం. ఇవన్నీ నేను నిజంగా ఈ అక్కతో వచ్చినప్పుడే ఫస్ట్ టైం చూసి. ఎన్నిసార్లు తిరుమలకు వెళ్ళుంటానో కానీ అన్ని దూరం నుంచి చూడడమే తప్ప దేవుడి దర్శనం చేసుకున్నాక ఫస్ట్ టైం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది నిజంగా. ఈ అక్క కోసం వచ్చినందుకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్
కాబట్టి నేను కాళ్ళు తడుపుకొని మళ్ళీ వెళ్ళిపోయాను. ఇంకా మా అక్క అయితే ఫ్రెష్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. దర్శనం అయితే చేసుకోలేదు. ఆ అక్క మొక్కు దర్శనం చేసుకుంటానని లేదు. కాబట్టి ఎలాగో టైం ఇంకా లేదు అనేసి వెళ్ళిపోయామన్నమాట మేము. ఇంకా కోనేరు పక్కనే వరాహస్వామి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. కథలో ఉంది, నేను సినిమాలో చూసాను. ఎప్పుడు గాని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంట. అంటే నేను సినిమాలో చూసి చెప్తున్నా, ఎందుకంటే అప్పుడే కోరికలు నెరవేరుతాయంట. లేకపోతే ఉత్తగా నార్మల్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే నెరవేరు అంట అని చెప్తారు. కాబట్టి మీకు చెప్తున్నా. నేను ఇంతవరకు ఎన్నిసార్లు తిరుమలకి వచ్చింటానో ఒక్కసారి కూడా నేను వరాహస్వామిని చూడలేదన్నమాట. ఇప్పుడే చూసాను. ఇప్పుడు కూడా దర్శనం చేసుకోవాలి, ఎందుకంటే ఎలాగో వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోలేదని వెళ్ళలేదంటే బయట నుంచి చూసి అక్కడ ఉందనేసి. ఇంకా మా అన్న మాస్క్ లాగేస్తున్నాడు, నువ్వెందుకు మాస్క్ వేసుకున్నావు అనేసి, అంతే. అండ్ ఇది కూడా ఫస్ట్ టైం చూసానన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఏంటిది వెంకటేశ్వర స్వామికి నేరుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అది కూడా నేను ఫస్ట్ టైం చూసా. ఈ అక్కతో వచ్చింది ఓన్లీ దర్శనం తప్ప మిగతా అంతా చూసానన్నమాట. ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూసాను. ఇక్కడ స్కై చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫోటోగ్రాఫ్లో ఉన్నట్టుందన్నమాట. కాబట్టి మంచిగా అనిపించి క్యాప్చర్ చేశాను. ఎండ ఎక్కువగా లేదు, చల్లగానే ఉన్నిందన్నమాట తిరుమలలో. ఎందుకో తిరిగి తిరిగి అలసిపోయి నిద్రపోయాను అనమాట. మా అక్క తీసింది ఇది, నాకు కూడా తెలియదు. ఇంకా అలాగే ఇంటికి వెళ్ళిపోయాను. అంతే గైస్, దిస్ ఇస్ ద వీడియో ఆఫ్ టుడే. చాలా చూసాను తిరుమలలో నేను ముందు చూడనివి. I felt it was nice, and bye.